ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇప్పుడు టీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్లో ఉన్నాడో టీఆర్ఎస్లో ఉన్నాడో మరి ఆయన తెలుసు ఏ పార్టీలో ఉన్నాడో గతంలో ప్రజలకు తెలుసు ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో. టీఆర్ఎస్ గెలిచి వచ్చి ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అందరూ తెలుసు. నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్తే కాంగ్రెస్ కండువా తిరిగితే ఇక్కడ ఎమ్మెల్యే పది ఊడిపోతుందని ఏదో అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతున్నారు, టైం పాస్ చేసుకుంటా. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే టీఆర్ఎస్ పార్టీలో పోయి తిరగాలి, అలా తిరుగుతలేడు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఏమని అడగాలి, అడుగుతలేడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా. కానీ ఈరోజు సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున ఇట్లా పార్టీ మారిన వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి భయంతోన ఇంకా ప్రజలను మోసం చేస్తారు, ప్రభుత్వాలు కోట్లను మోసం చేస్తున్నాయి. లేకుండా మరి ఇంకేమన్నా మనం మాకైతే తెలియదు, అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేయడం బంద్ చేయండి. ఈ పట్టణానికి కూడా వాళ్ళు చేసింది ఏం లేదు. పదే రోడ్ల పరిస్థితి చూడండి, పట్టణం చుట్టూ ఎట్లా ఉంది, పట్టణంలో ఎట్లా ఉంది, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. అసలు వీళ్ళు అభివృద్ధి చేస్తారనేటువంటి మాట చెప్తే అవి నీటి మీద రాతలు తప్పితే అభివృద్ధి అనేది శూన్యం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఎవరికి కూడా ఓటు అడిగే హక్కు లేదు ఈ టౌన్లో. టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, పార్టీలు ఏదైనా ఉండొచ్చు. అభివృద్ధి అనేది ఎవరు చేసేది ఫస్ట్ నోరిప్పి చెప్పాలంటే ప్రజలతో చెప్పాలన్నమాట. వీళ్ళు చెప్పుకోవడం కాదు, డబ్బాలు కొట్టుకోవడం కాదు, చేత కప్పడ పెట్టుకొని మేమే కొట్టుకుంటామంటే కాదు. వాళ్ళ గద్వాల ప్రజలకంతా కూడా తెలుసు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక సేవలు అందించి ప్రాంతాన్ని అభివృద్ధికి తోడ్పడినటువంటి నాకు వీటికి వచ్చినప్పుడల్లా చాలా బాధ వేస్తుంది ఈ అభివృద్ధిని చూసి. ఎక్కడ పడిన ఎక్కడ దక్కనే కుంటుబడేసి దీని అభివృద్ధి అని చెప్పుకుంటుంటే సిగ్గు కూడా అనిపిస్తుంది. వీళ్ళకి ఓటు అడిగే హక్కే లేదు. పట్టణ ప్రజల్ని పదే పదే మోసం చేసుకుంటా, పదే పదే అబద్ధాలు చెప్పుకుంటా, టీఆర్ఎస్లో ఉన్నప్పుడేమో టీఆర్ఎస్ పాట వాడి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరిగి కాంగ్రెస్ పాట వాడి ఆ రోజు మమ్మల్ని విమర్శించి గద్వాల ప్రజలు నేను కోరుతా ఉన్నా, పట్టణ అభివృద్ధి కోసం కుల మత భేదాలు లేకుండా గద్వాల పట్టణ అభివృద్ధి కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం మీరందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి. ఇక్కడ గద్వాల మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయండి అని చెప్పి సందర్భంగా నేను పట్టణ ప్రజలందరినీ నేను కోరుతాను. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు గెలుపు కోసం చాలా మంది పోటీ పడి వస్తున్నారు అభ్యర్థులు. ప్రతి ఒక్కరు కూడా నేను నిలబడేటటువంటి తాపత్రయంతో మేము కౌన్సిలర్ కావాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ కౌన్సిలర్కి పోటీ చేయడానికి పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. కాబట్టి ఒక విజయం అంటే లక్ష్యమంతా కూడా కార్యకర్తలది కానీ పార్టీది కానీ లక్ష్యమంతా ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ యొక్క అభ్యర్థులు గెలిచేటటువంటి అభ్యర్థులకే మనము అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రతి మున్సిపాలిటీలో విజయడంక మోగించాల్సినటువంటి ఆలోచనతోనే మనం అందరం ఆలోచించాలి. గెలుపు గుర్రాలకే కూడా పార్టీ టికెట్లు ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆశిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ గెలుపు కోసం ఎవరైతే మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారో, అటువంటి ఎవరైతే టికెట్లు ఆశించే వాళ్ళందరూ కూడా గెలుపు ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళకే పార్టీ కూడా అటువంటి వ్యక్తులకే టికెట్లు ఇస్తుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి విజయమే లక్ష్యంగా, గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కలిసి టికెట్ ఎవరికి వచ్చినా మళ్ళీ అందరూ కలిసి పనిచేసుకొని మరి ఖచ్చితంగా ప్రతి మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా అయ్యేటట్టు ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ పట్టణ ప్రజలందరినీ, మహబూబ్నగర్ జిల్లా పట్టణ వాసులందరినీ, అన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా, మున్సిపాలిటీల పైన భారతీయ జనతా పార్టీ జెండాలను ఎగురవేసి ఆదరించండి అని చెప్పి నేను అందరినీ కోరుతాను.